మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో 'మరణం లేని మీరు' సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నవన్నీ గుర్తున్నాయి కదా! లాండ్రీ నుంచి మనం తెచ్చుకున్న బట్టలు మనం వేసుకున్నప్పుడు వేరే వాళ్ళ ఎనర్జీలు మనకెలా అంటుకుంటాయి. అలాగే యాడ్స్ మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అని తెలుసుకున్నాం. ఆరా చూడటానికి కావాల్సింది ఓర్పు అని ఇప్పుడు మనకు అర్థమైంది కదా! ఆరా రంగుల్ని చూసే పద్ధతి మనకిప్పుడు తెలుసు. వాటిని సరిగ్గా చూడాలి అంటే ఎలా చూడాలి అన్నది కూడా మనకిప్పుడు తెలుసు. ఆరా రంగుల్ని చూస్తున్నప్పుడు దురదలు వస్తే దాని అర్థం ఏమిటో కూడా మనకిప్పుడు క్లియర్‌గా తెలుసు కదా! సో, ఈరోజు మనం సూక్ష్మ శరీరం గురించి కొంత తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో మనం ఆరాలో ఎథరిక్ లోపల మధ్యలో మన శరీరం నిలబడి ఉంటుంది అని తెలుసుకున్నాం. శరీరాన్ని వదిలి ముందుగా దాని చుట్టూ కమ్ముకొని ఉన్న ఎథరిక్‌ను, అక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చి ఎథరిక్‌ను ఆవరించి ఉన్న ఆరాని, అందులోని రంగుల్ని, కాంతి వలయాలన్నీ గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. చివరిగా ఆరా చుట్టూ ఉన్న పారదర్శకం అయిన తొడుగు తెర లేదా రక్షణ కవచాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ ఎంతో ముఖ్యమైనవి. మనం వెనక్కి వెళ్ళి పాత ఎపిసోడ్స్‌ని ఒక్కసారి వినటం మంచిది అని నా సలహా. ఎందుకు అంటే మనం ముందు ముందు ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి బయటకు వెళ్ళగలగడానికి అవసరమైన సామర్థ్యాన్ని అందించే విషయాలను గురించి చర్చించుకోబోతున్నాం. ఎథరిక్ గురించి మనకు పూర్తి అవగాహన లేకపోతే మనం తరువాత కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకననమాట. ఈ మానవ శరీరం మొత్తం ప్రోటోప్లాజం ద్రవ్యరాశితో నిండి ఉందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా! ఈ శరీరం అనేక అణువులు పొందికగా కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉండటం వల్ల ఏర్పడుతుంది అని కూడా మనకి తెలుసు. అనేక నక్షత్రాలు, గ్రహాలు అనంతంలో కొంత స్థలాన్ని ఆక్రమించుకొని విశ్వం అనే పేరుతో ఎలా ఏర్పడి ఉందో, అలాగే ఇప్పుడు మనం మన అంతర్భాగంలోకి దూసుకొని వెళ్ళబోతున్నాం. ఎందువల్ల అంటే ఈ శరీరం మాంసంతో నిర్మించబడ్డ ఓ ప్రయాణ సాధనం మాత్రమే. భౌతిక శరీరం ప్రపంచం అనే నాటక రంగం మీద పాత్రధారి అయిన వ్యక్తి తన వంతు నటనను ప్రదర్శించడానికి ధరించే ఒక తొడుగు మాత్రమే. ఒక ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని 2 వస్తువులు ఉండలేవు అని చెప్పబడుతుంది కదా! ఇటుక రాళ్ళ గురించి, కర్ర ముక్కల గురించి, లోహపు ముక్కల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నంత వరకు ఈ మాట నిజమే. కానీ 2 వేర్వేరు వస్తువులు విభిన్న ప్రకంపనాలను పొంది ఉన్న, అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌లో, డిఫరెంట్ వైబ్రేషన్స్‌లో ఉన్నా, లేక వాటి అణువులు న్యూట్రాన్లు, ప్రోటాన్లు మధ్య దూరాలు తగినంత ఎడంగా ఉండే పరిస్థితుల్లో ఆ ఖాళీ జాగాల్లోనే సర్దుకు ఉండగలిగిన వస్తువులు సర్దుకొని ఉండగలవు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుందా? అందుకే ఈ మాటను మరో పద్ధతిలో చెప్పుకుందామా మరి? 2 ఎగ్జాంపుల్స్‌ని మనం గమనిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓ 2 గ్లాసుల్ని గ్లాసు అంచుల వరకు పూర్తిగా నీటితో నింపాలి. తరువాత ఓ గ్లాస్‌లోకి ఓ టీ స్పూన్‌తో ఇసుకను నెమ్మదిగా వదలండి. వెంటనే కొన్ని నీళ్లు పొర్లిపోయి గ్లాస్ నుంచి కారిపోతాయి. ఈ ఎగ్జాంపుల్‌లో నీరు, ఇసుక కలిసి ఓ గ్లాసు లోపలి ప్రదేశంలో సర్దుకొని ఉండలేవు అని మనకు అర్థమవుతుంది కదా! నీళ్ల కంటే ఇసుక బరువు కాబట్టి ఇసుక నీటిలో మునిగిపోతుంది. ఇసుక ఎంత స్థలాన్ని గ్లాసులో ఆక్రమిస్తుందో అంత పరిమాణం ఉన్న నీరు గ్లాస్ నుంచి బయటికి వచ్చేసి వేరే చోటుని చూసుకుంటుంది. అవునా? ఇక మన రెండో గ్లాసు సంగతి చూద్దాం. ఈ గ్లాస్ కూడా మొదటి గ్లాస్ లాగా పూర్తిగా అంచు వరకు నీటితో నింపబడి ఉంది. ఇప్పుడు కొంత షుగర్‌ని నెమ్మదిగా ఈ నీళ్లలో కలుపుతూ పోతే
సుమారు 6 టీ స్పూన్ల చక్కెర కూడా నీటితో పాటు అదే స్థలాన్ని ఆక్రమించుకొని సర్దుకుంటుంది. ఆ తరువాత గానీ గ్లాసులో స్థలం చాలకపోవడం వల్ల పొర్లిపోవన్నమాట. జాగ్రత్తగా గమనిస్తే నీళ్ళల్లోకి ఈ షుగర్ కరిగిపోతూ మాయమవ్వడం మనం చూడొచ్చు. ఈ విధంగా షుగర్ నీళ్ళల్లోకి కరుగుతున్నప్పుడు నీటి అణువుల, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి ఈ షుగర్ పరమాణువులు సర్దుకొని పోయి ఉండడం వల్లనే నీళ్ళు బయటికి పడిపోవన్నమాట. ఈ ఖాళీ ప్రదేశాలన్నీ నిండిపోయిన తరువాత కానీ మనం ఇంకా షుగర్ యాడ్ చేస్తూ ఉంటే ఆ షుగర్ నీళ్ళల్లో కరగడం అన్నది జరగదు. ఆ తరువాత ఎక్కువైన షుగర్ గ్లాసు అడుక్కి దారి తీస్తే కొంత నీళ్లు బయటికి జారిపోతాయి. ఈ ఎగ్జాంపుల్‌లో 2 పదార్థాలు ఒకే ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించి ఉండగలవన్న సత్యాన్ని మనం నిశ్చయంగా నిరూపించి గ్రహించగలుగుతున్నాం. అవునా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్‌ని కూడా గమనిద్దాం. మన సోలార్ సిస్టమ్ సూర్య కుటుంబాన్ని చూడండి. ఇది ఒక వస్తువు, ఒక వ్యవస్థ, ఒక ఉనికి. అవునా? అణువులు, పరమాణువులతో సామ్యం పొందుతూ ఇందులోని గ్రహాలున్నాయి. ఈ సూర్య కుటుంబం మొత్తం కలిసి రోదసిలో ప్రయాణిస్తూ ఉంది. 2 వస్తువులు ఒకే ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉండగలవన్న మాట అబద్ధమైతే మనం రోదసిలోకి రాకెట్లను పంపించలేం. అదేవిధంగా మరో ప్రదేశం నుంచి గ్రహాంతర వాసులు మన భూమి మీదకు రాలేరు. ఎందువల్లంటే వాళ్ళు మన స్థలాన్ని ఆక్రమించుకోవలసి వస్తుంది కాబట్టి. కాబట్టి తేలే విషయం ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 2 వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి స్థిమితంగా ఉండగలవు అని. మన శరీరంలోని అణువులు, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో, ఆ ఖాళీ ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు సులువుగా సర్దుకొని ఉంటాయి. ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో చాలా పలుచగా దూరంగా ఉంటున్న అణువులతో ఫామ్ అయి ఉంటాయన్నమాట. వీటిని మనం ఏమంటాము? సూక్ష్మ శరీరాలు అంటాం. ఆస్ట్రల్ బాడీస్ అని అంటూ ఉంటాం. ఈ సూక్ష్మ శరీరాలలోని అణువుల సాంద్రత మన ఫిజికల్ బాడీలో అణువుల సాంద్రత కన్నా చాలా చాలా రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ 2 ఒకే స్థలంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిలబడి ఉండగలుగుతున్నాయి. మట్టిలోని అణువులు, సీసంలోని అణువులు, చెక్కలోని అణువులు వేర్వేరు సాంద్రతల్ని పొంది ఉన్నట్లే మన ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీలోని అణువుల పొందిక కానీ సాంద్రత కానీ వేర్వేరుగా ఉంటుంది. అందువలనే మాంసంతో నిర్మింపబడ్డ మన శరీరంలోనే ఈ ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం కూడా ఒద్దికగా ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకొని సంపూర్ణంగా సుఖంగా సర్దుకొని ఉంటుంది. సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని అంటే ఆస్ట్రల్ బాడీని, ఫిజికల్ బాడీని కనెక్ట్ చేస్తూ సిల్వర్ కార్డ్, వెండి ప్రోగు అనేది ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అత్యంత వేగంతో కంపించే అణువులతో ఫామ్ అయి ఉంటుంది. గర్భంతో ఉన్న తల్లికి ఇంకా జన్మించని పురిటి బిడ్డని కలిపే బొడ్డుతాడు లాగానే ఈ సిల్వర్ కార్డ్ ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీని కలుపుతూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బిడ్డకు తల్లి శరీరం నుంచే ఆహారం, పోషణ, అనుభవాలు ఈ బొడ్డుతాడు ద్వారా అందుతూ ఉంటాయి కదా. బిడ్డ పుట్టగానే బొడ్డుతాడుని కత్తిరించి తల్లి నుంచి వేరు చేయగానే ఆ బిడ్డకి ఇదివరకిటి పరాధీనపు జీవితం అంతమై స్వతంత్రంగా నిలబడగల ఓ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది.
అవునా? సో, తల్లి జీవితంతో బిడ్డ జీవితం ముడిపడి ఉండడం ముగిసిపోయి, ఓ కొత్త జీవితానికి నాంది జరుగుతుంది. అదే విధంగా మన ఫిజికల్ బాడీ నుంచి ఈ యాస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళి అనంత లోకాల్లో సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సంచారాన్నే యాస్ట్రల్ ట్రావెల్ అని అంటామనమాట. సో, ఇప్పుడైతే సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ఆ సూక్ష్మ శరీరం ఎక్కడుంటుంది? ఎందువల్ల మన ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం ఒకే ప్రదేశంలో, ఒకే చోట హాయిగా, సుఖంగా ఉండగలుగుతున్నాయి అన్నది మనకిప్పుడు అర్థమైంది కదా! ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీని కంటిన్యూషన్ మనం డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.